కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానాంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావుపై తీవ్ర విమర్శలు చేశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు తన పనిని ఎలా అడ్డుకున్నారో అందరికీ తెలుసన్నారు. గత 5 ఏళ్లుగా మల్లాడి చెప్పేవన్నీ ఒట్టి మాటలే అన్నారు. నిండు సభలో జగన్మోహన్ రెడ్డి మీడియా సాక్షిగా రాజకీయాలు వదిలేస్తానన్న వ్యక్తి తిరిగి రాజకీయంలోకి వచ్చిన విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఈసారి గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. 2 రోజుల్లో రీజెన్సీని తెరిపించి నిరుద్యోగ సమస్యను అరికట్టేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. యానం మరియు పరిసర ప్రాంత ప్రజలు కానీ అందరికీ కూడా మల్లాడి కృష్ణారావు అంటే ఎంత సుపరిచితమో కూడా తెలుసు. 30 ఏళ్ల పాలన ఎలా ఉందో కూడా అతని గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కేవలం కోరుకునేది ఏంటి అంటే అర్థం చేసుకోవాలండి. ఇతను నిన్న సావిత్రినగర్ వెళ్ళాం మేము. అక్కడ మా పైన గాజు సీసాలు విసరడం, లేకపోతే టైర్ల కింద గాజు పెంకులు వేయించడం, ఇదేంటి సార్? ఇది సుపరిపాలన? లేకపోతే దీన్ని ఏమంటారు? కేవలం రౌడీ రాజ్యం అంటాం. నేనైతే రౌడీ పాలన అంటాం. ఆఖరికి చివరికి ఓడిపోతున్నాం అనే భయంతో ఇంత వికృత చేష్టలు చేయడం, వికృతంగా ఎప్పుడైనా పోని ఒక నాయకుడు అనేవాడికి ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక పద్ధతి ఉంటుంది, ఒక గౌరవం ఉండాలి, అతని వేషధారణ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నాకంటే బాగా పాత్రికేయ మిత్రులుగా మీ అందరికీ కూడా తెలుసు. తొడలు కొట్టేసినంత మాత్రాన గెలుపు ప్రజలు ఎవరండి? తొడలు కొట్టేసినంత మాత్రాన విజయం వరించదు. కేవలం ఒక మాట మంచిగా ఉండాలి, ఒక మాట గౌరవంగా ఉండాలి. నేను డబ్బులు పంచితే, లేకపోతే బిర్యానీ పంచితే, లేకపోతే బీరసీసాలు పంచితే పేక్కోసుకుంటానన్న వ్యక్తి ఈరోజు మరి అంత యథేచ్ఛగా అన్ని పంచుతూ బయట అతి భారీగా వీడియోలు పవన్ కళ్యాణ్ గారిది నాది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిది నాది, నేను మొన్న ఏదో ఆల్ ది బెస్ట్ చెప్తే అది తిడుతున్నట్టు, ఇవన్నీ ఎలా అంటే పబ్లిక్ని పక్క దోవ పట్టించే పరిస్థితికి క్రియేట్ చేసుకుని ఈరోజు ఓటమి భయంతో ఇటువంటి ప్రేలాపనలు పేలుతున్నారు తప్ప కేవలం ఈయనకి ఏంటంటే ఇప్పుడు ఈరోజు కొత్తగా శబదాలేంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకరణలోనే ఈయన రాజకీయం వదిలేస్తానన్నాడు. అక్కడే మాటలు పెట్టుకోలేను. నువ్వు ఈరోజు కొత్తగా గెలిచి తొడగొట్టేసి మంత్రి అయిపోతానంటే ఆల్రెడీ 3-4 సార్లు గత 5 ఏళ్లలో కూడా నేను మంత్రి 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 అని అన్నావు. ఇప్పుడు మళ్ళీ మంత్రి ఏం చేస్తావు నాకు అర్థం కాదు. నువ్వు మంత్రి అయినప్పటికీ ఈరోజు యానంలో నిరుద్యోగం ఎంత ఉంది? నువ్వు మంత్రిగానే పనిచేసావు. ఇక్కడ ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏజెన్సీ ఓపెన్ చేసావు, నువ్వు ఆపావు. డెవలప్మెంట్ గత లాస్ట్లో 6-7 నెలలుగా ఈరోజు యానంలో ప్రతి ఒక్కరికి కూడా గమనించండి, ప్రతి చోట కూడా మేము 80% రోడ్స్ ఇచ్చాం. మిగతావి కూడా ఈ నెక్స్ట్ జరిగే వాటిల్లో ఏది ఆగకుండా పని చేయించే బాధ్యత మాది. ప్రతి ఒక్కరికి డ్రైన్స్, రోడ్స్ అన్ని పూర్తి చేసి తీరుతాం. ఇతను ఏదో కొత్తగా మేకప్ ఆర్టిస్ట్ లాగా ఏదో పెద్ద బ్యూటీషియన్ కోర్స్ కూడా చేసి ఉంటాడు. మరి కొత్తగానే ఇతనికి ఏంటంటే తొడలు కొట్టేయడం, గుండు గీయించుకోవడం. ఖచ్చితంగా నువ్వు గుండు గీసుకునే పరిస్థితి వస్తుంది. అది కేవలం మరి సావిత్రినగర్ సెంటర్లో పెడతావా, లేకపోతే చెన్నా సెంటర్లో పెడతావా, లేకపోతే జెండా స్తంభం దగ్గర పెట్టుకుంటావో, నువ్వు అక్కడ మాట్లాడావు కాబట్టి ఎక్కడ మాట్లాడినా మాకైతే ఇబ్బంది లేదు. కేవలం నీ ముఖం చూస్తే తెలిసిపోతుంది. ఎలా అంటే అంత అలా ఎగిరిపోతే ఆల్రెడీ ఒకసారి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, ఈసారి రెండోసారి కూడా వచ్చిందంటే ప్రజలు చాలా ఇంకెందుకంటే మాకు ఇదేదో రౌడీ రాజ్యం లాగా, రాజకీయ విభేదం లాగా ఉంది. నాకు అతని మీద ఎటువంటి కక్ష సాధింపులు కానీ అటువంటి ఆ వ్యక్తి మీద ఎటువంటి కసి, శత్రుత్వం అటువంటి ఏమీ లేవు. యానం ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే ఈ పాలన రౌడీ రాజ్యం, ఈ పాలన నియంత పాలన, దీన్ని మీరు మార్చుకోండి. దీన్ని మీరు గెలుచుకుని ప్రజలందరూ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో మీకేం కోరుకుంటున్నారో, మీ బిడ్డలకి ఏం కావాలి, ప్రతి ఒక్కరికి మీకు తెలుసు. మీకేం కావాలి అనేది, మీకు ఎలా చేద్దాం అనేది ఒక యూత్గా మేము ఇందులో రాజకీయాల్లోకి రావడం జరిగింది. 5 ఏళ్లలో నువ్వేం చేసావంటే 30 ఏళ్ళలో నువ్వేమీ చేయకపోతేనే కదా మాకు ఈ కర్మ వచ్చింది. నువ్వు అన్నీ చేసి ఉంటే నన్ను ఎందుకు గెలిపిస్తారు ప్రజలు? నన్ను ఎందుకు ఇష్టపడతారు? ప్రతి చోట ఇంత ఆదరణ ఎందుకు ఉంటుంది? నువ్వు సావిత్రినగర్లో ఇటువంటి పనులు చేసి ఇంత భయాందోళనకరమైన పరిస్థితులు ఎందుకు తెచ్చుకుంటున్నావు? కేవలం నీ ఓటమి భయంతోనే. మేము ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏంటి అంటే ఓటమి కనిపిస్తుంది కళ్ళల్లో, ఓటమి కనిపిస్తుంది ముఖంలో, నరాల్లో అతనికి ఓటమి భయంతోనే అదేచ్ఛగా డబ్బులు ఇసురుతూ అదేచ్ఛగా కొనేసాను అనుకుంటున్నావు నాయకులనో లేకపోతే ఇంకొకరినో. కేవలం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే నిన్ను కలిసిన ప్రతి వ్యక్తి నాతోనే కాంటాక్ట్లో ఉన్నాడు, నిన్ను కలిసిన ప్రతి వ్యక్తి నాతో క్యాన్వర్సింగ్లో తిరుగుతున్నాడు, నిన్ను కలిసిన ప్రతి వ్యక్తి నీ మీద ఇష్టంతోనో నీ మీద ఇంకోటో కాదు. నీకు వెన్నుపోటు ఎట్లా ఉంటుంది అంటే నువ్వు ఇప్పుడు గుండు గీయించక్కర్లేదు, వెన్నుపోటుకే నీకు చాలా పరిస్థితులు ఇబ్బంది పడతాయి. ఎలా వస్తుంది అంటే దడ
నీకు ఏప్రిల్ 9వ తారీఖున ప్రజలు బ్యాలెట్ బాక్సులు నెంబర్ 1కి కాంగ్రెస్ గుర్తుకి హస్తం గుర్తుకి గుద్దుతారు చూడు, అప్పుడు ఆ దడ నువ్వు చూస్తావు. ఎలా ఉంటుందంటే నీకు లాస్ట్ టైమే చెప్పాను, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని.